హాయ్! హలో అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఫ్రెండ్స్ ఈరోజు ఏందంటే నా శారీస్ అని నేను కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను మీ అందరికీ. ఎలా ఉన్నాయో నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏ శారీ బాగుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించే శారీ ఏంటంటే నా పెళ్ళప్పుడు నేను తీసుకున్న శారీస్ మటుకు ఇవన్నీ. ఇది మటుకు ఒంగోలులో తీసుకున్నాను ఫ్రెండ్స్. నా పెళ్లి శారీస్ మొత్తం ఒంగోలులోనే తీసుకున్నాను. ఒక్కొక్క శారీ ఎంతెంత పడిందో అని కాస్ట్ కూడా మీకు చెప్తాను. ఈ శారీ మటుకు ఎగ్జాక్ట్లీ 7,000 ఆర్ 8,000 అలా పడింది. అలానే దానికి స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా అప్పుడు 2,000 పడింది. బట్ ఇప్పుడైతే 2,000కి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఏ వర్క్ చేయించాలన్నా మినిమం మ్యాక్సిమం 5,000 లేనిది ఏ బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ చేయించుకోలేకపోతున్నాము. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నా పెళ్ళప్పుడు మండపం మీద కూర్చున్నప్పుడు కట్టుకున్న శారీ మటుకు ఇది. దానికి తగ్గట్టు బ్లౌజు కాసు వర్క్‌తో బ్లౌజ్ చేయించాను. అప్పుడు ఈ బ్లౌజు 3,000 పడింది. ఇప్పుడు చేయించాలంటే 6,000 ఆర్ 7,000 అలా పడుతూనే ఉంటుంది. హ్యాండ్స్‌కి చూడండి ఎంత బాగా వర్క్ వచ్చేసిందో. అలానే హ్యాంగింగ్స్ కూడా మంచిగా పెట్టించుకున్నాను. చీరకు తగ్గట్టుగా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోటి మంచిగా హ్యాంగింగ్స్ అయితే పెట్టించుకున్నాను. అలానే ఇంకొకసారి మ్యారేజ్ అయినాక తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కదా, అప్పుడు మటుకు ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ శారీ మటుకు. కాస్ట్ కూడా చాలా తక్కువ రీజనబుల్గానే ఉంది. బట్ శారీ కట్టుకున్నాక చాలా గ్రాండ్ లుక్‌గా మంచిగా వచ్చేసింది. దానికి తగ్గట్టుగా పాట్ నెక్ పెట్టించేసాను బ్యాక్ సైడ్. అలా అదిగో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. బ్యాక్ హుక్స్ పెట్టించాను, బోట్ నెక్ పెట్టించాను, హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను. మంచిగా ఉంది. ఈ శారీ మటుకు మా ఫ్యామిలీలో అందరికి మంచిగా నచ్చింది. అలానే ఈ శారీ మటుకు వచ్చేసి నేను మ్యారేజ్ అయిన రీసెంట్గానే తీసుకున్నాను. ఈ శారీ మటుకు కావలిలోనే తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి 1,000 రూపీస్ పడింది నాకైతే. వైట్ కలర్ శారీ మీద పింక్ కలర్ తోటి ఫ్లవర్స్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా బాగా నచ్చింది. ఇది బాగుందనేసి నేను, మా అక్క, మా ఆడబిడ్డ అందరం ముగ్గురం తీసుకున్నాం సేమ్ శారీ మటుకు. దానికి తగ్గట్టు బ్లౌజ్ కూడా చూడండి ముందు బాగా రౌండ్ పెట్టించి ప్రిన్స్ కట్ పెట్టించాను. బ్యాక్ అయితే నార్మల్గా రౌండే పెట్టించాను. రౌండ్ పెట్టించి కింద పోట్లీ బటన్స్ పెట్టించాను హుక్స్ దగ్గర. అంటే హుక్స్ కనిపించకుండా పోట్లీ బటన్స్ పెడితే లుక్ బాగుండిద్ది అనేసి పోట్లీ బటన్స్ పెట్టించాను. హ్యాండ్స్ చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో. చీరకు తగ్గట్టుగా వర్క్ వేసారు. వర్క్ వాళ్ళే ఇచ్చారు, బ్లౌజ్కే వచ్చేసింది. అలానే నెక్స్ట్ శారీ ఏంటంటే ఈ శారీ మటుకు ఒంగోలులో తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒంగోలు వెళ్ళినప్పుడు అప్పుడు మా అమ్మ, నేను, మా పెదమ్మ ముగ్గురం కలిసి ఒంగోలు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది మా మమ్మీకి. అందుకే ఈ శారీ తీసుకున్నాం. ఈ శారీ అరౌండ్ 1,500 ఆ రౌండ్లో రేట్ అయితే పడింది. ఈ బ్లౌజ్కేమో కట్ వర్క్ చేయించాను. అంటే సేమ్గా ఉంది కదా అంతా, అందుకని ఈ బ్లౌజ్కి మటుకు కట్ వర్క్ చేయించాను. చాలా బాగుంది. అలా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ చేయించాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర మా ఊర్లో తిరునాళ్ళకి కట్టుకున్నాను. మా వాళ్ళందరూ చాలా బాగుంది ఈ చీర ఎక్కడ కొన్నారని కూడా అడిగారు. అంత బాగుంది. నెక్స్ట్ ఈ శారీ ఏంటంటే బ్లాక్ శారీ, బ్లాక్ పింక్ చాలా బాగుంది ఈ శారీ. ఇంకా చూడండి మీరే, లోపల శారీస్కి అంతా బుట్టాస్ వచ్చి ఫ్లవర్స్ వచ్చేసి లైన్స్, చెక్స్ చాలా బాగుంది ఈ శారీ మటుకు. అలానే పింక్ కలర్ అంచు వచ్చి, పింక్ కలర్ బార్డర్ వచ్చి, బ్లాక్ పింక్ కాంబినేషన్ అంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. చాలా అంటే చాలా బాగుంది. అలానే దానికి తగ్గట్టు బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది. హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను బ్లౌజ్కి మటుకు. బ్యాక్ పాట్ నెక్ పెట్టించాను. చూడండి ఒకసారి ఎంత బాగుందో, చాలా బాగుంది. చూస్తున్నారుగా చిన్న సన్నంగా పైపింగ్ వేయించాను, హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను. చాలా బాగుంది ఈ శారీ కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి మన ఊర్లోనే లింగ సముద్రంలో తీసుకున్నాను ఈ శారీ మటుకు. ఈ శారీ కూడా చాలా రీజనబుల్, 800 ఆర్ 1,000 ఆ రేంజ్లో పడింది ఈ శారీ మటుకు. బార్డర్ చూడండి పట్టు శారీస్కి వచ్చేంత మంచిగా వచ్చింది బార్డర్ మటుకు. అలానే శారీ చూడండి ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి చీర కంచులు నెమలీలు వచ్చి చాలా బాగుంది. పైన ఏమో చిన్న బార్డర్, కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చి చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ చూడండి డిఫరెంట్గా కుట్టించాను నేను.
హ్యాండ్స్ వచ్చేసి కొంచెం లైట్గా బుట్టా పెట్టించి హ్యాండ్స్ కుట్టించాను. చూడండి అంచు వచ్చేసి హ్యాండ్స్కి పెట్టించాను, చాలా బాగుంది. ముందేమో ప్రిన్స్ కట్ పెట్టించాను. నా బ్లౌజెస్ అన్నిటికీ మ్యాక్సిమం ప్రిన్స్ కట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ముందు పక్క. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి చూడండి, వైట్ కలర్ శారీ. వైట్ కలర్ శారీ మీద వైలెట్ కలర్ కాంబినేషన్ మటుకు చాలా బాగుంది. శారీ అంతా వచ్చేసి కట్ వర్క్ మీద మళ్ళీ స్టోన్స్ వచ్చేసాయి. చాలా మంచిగా ఉంది, గ్రాండ్ లుక్గా ఉంది. అస్సలు ఈ శారీ ఎత్తుకొని కూడా ఎత్తుకోకుండా బాగా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా బాగుంది. చూడండి, మీకే చూస్తుంటేనే ఎంత బాగుందో అనిపిస్తుంది. అలానే బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుట్టించాను, చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్స్ చూడండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ మటుకు పెట్టించాను ఈ శారీకి. చాలా అంటే చాలా బాగుంది చూడండి. లోపల హ్యాండ్స్ పెట్టించాను, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఈ బ్లౌజ్ మటుకు. చూడండి. అలానే నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ వైలెట్ కలర్ తోటి శారీ. ఈ శారీ అరౌండ్ 2300 రూపీస్ పడింది. అది రీజనబుల్లా కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్లౌజ్ మటుకు ఈ శారీకి కూడా చాలా బాగా మంచిగా ప్లాన్ చేసి కుట్టించాను. చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం బటర్ఫ్లై షేప్లో పెట్టి కుట్టించాను. ఆ మధ్యలో ఉన్న బటన్స్ మటుకు నేనే కుట్టుకున్నాను ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉందనేసి. అలానే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను, 3/4 హ్యాండ్స్. ముందు ప్రిన్స్ కట్ తోటి కుట్టించాను. ప్రిన్స్ కట్కి మధ్యలో పైపింగ్ వేయించాను. చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్.